పిల్లల్ని ఒక డైలాగ్ చెప్పంటారంటే చూడండి ఎలా చేస్తారు. ఇంకా పొలంలో రచ్చ ఎలా చేస్తారో వీడియోలో చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న అప్డేట్. ఫార్మింగ్ చేస్తూ వీడియోస్ తీయడం అనేది చాలా కష్టమైన పని. ఆల్రెడీ ఫార్మింగ్ చేస్తున్న వాళ్ళకి ఈ విషయం తెలుసు. అసలు పని చేస్తూ పొలంలో ఫోన్ పట్టుకొని వీడియోలు తీయడం అంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. సో నా కష్టానికి మీరు ఒక చిన్న లైక్ చేసి వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చేశారు కదా, థ్యాంక్ యూ. అండ్ ఒక చిన్న కామెంట్ పెట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. 1 దారా 2 3 4 5 దిగరా బబ్లు 6 దిగరా ఏమ్రా మీరు ఎంకలా దిగురా 9 మంది. ఈరోజు ఆయిల్ తీద్దామని తొందరగా పొలంకి వద్దామని చెప్పేసి వస్తుంటే గల్లీలో పిల్లలందరూ పొలంకి వస్తామన్నారు. సో ఇంకా పిల్లలందరినీ కార్లో ఎక్కించుకొని పొలంకి అయితే వచ్చేసాం. చూడండి అసలు వాళ్ళు పిల్లలు ఎలా ఎంజాయ్ చేశారు మన పొలంలో. పిల్లలకి మన దేశీ ఆవులకి బయట ఉన్న జెర్సీ హెచ్ఎఫ్ ఆవులకి తేడా అయితే చెప్పాను. మనకి సూర్యకేతి నాడి నుండి ఆవు మూత్రంలో పేడలో సూర్యుడి నుంచి గ్రహించిన శక్తిని వేస్తుంది అని చెప్తే పిల్లలు ఆశ్చర్యపోయారు. దానితో పాటు గోమాత సేవ చేయనరా అంటే వాళ్ళు చూడండి దాన్ని ఆవు యొక్క ప్రశాంతత చూసి వాళ్ళే మొక్కుతున్నారనమాట. సో ఇది మనం పిల్లలకి ఇవన్నీ నేర్పించాలి. ఈ బుడ్డోడు చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నాడు ఆవుతోని. సో ఈ పిల్లలకి ఇవన్నీ నేర్పించినప్పుడు ఏమవుతుందంటే ఆవులపైన ఎద్దులపైన ఇష్టం చిన్నప్పటి నుంచే మొదలవుతుంది. సో పెద్దగా ఒకేసారి ఆవులను చూసినా ఎద్దులను చూసినా భయపడరు. ఇంకా పిల్లల్లో ప్రశాంతత అనేది చాలా ఎక్కువ పెరుగుతుంది కూడా. సో వాళ్ళు ఎంత హ్యాపీగా ఆడుకున్నారు పొలంలో, ఎంత ఎంజాయ్ చేశారు అంతా మీరు క్లియర్గా చూడొచ్చు. అసలు పిల్లలకి నిజంగా కనెక్ట్ చేపియాలి. మీరు వీలైతే వీకెండ్స్ కూడా మీ దగ్గరలో ఉన్న పొలాల్లోకైనా ఎంత బాగా ఆడుకుంటున్నారు ఆవులతోని. ఇలాంటి టైం మళ్ళీ పిల్లలకి మనం ఇవ్వలేము. ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా దీని ముందు తక్కువే అని చెప్పాలి. సో వీళ్ళంతా మన ఇంటి పక్కల వాళ్ళ పిల్లలే, మన గల్లీ పిల్లలు అనమాట అందరూ. మన పొలంలో నూనె ఎలా తీస్తాము, గానుగ నుంచి ఎద్దుని ఎలా పని చేపిస్తాము, ఒక్కొక్క ఆవు పేరేంటి, అన్ని పేర్లు పిల్లలకి చెప్పాను. దాంతోపాటు మన 5 లేయర్ ఫార్మింగ్ ఎలా చేస్తాము, ఆ ఫార్మింగ్లో ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా చూపించాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, అన్ని డీటెయిల్స్ ఉన్నాయి వీడియోలో. ఎవరెవరు ఏమేమి పనులు చేశారు, ఎవరెవరు ఏంటి అన్ని డీటెయిల్గా పెట్టాను. కానీ భలే ఆడుకున్నారు పిల్లలైతే. చూడండి మీరు చూడొచ్చు, అసలు ఆ హ్యాపీనెస్ని ఫీల్ అవ్వచ్చు అనమాట. సో ఇదే ఇంకా మన కొద్దిసేపటి తర్వాత గానుగ దగ్గరికి వచ్చేసాం. మనం ఎన్ని కేజీల పల్లీలు వేస్తే ఎంత నూనె వస్తుందో కూడా పిల్లలకి చెప్పాము. అదొక నాలెడ్జ్ అనుకోండి. సో పల్లీలో 30% ఆయిల్ ఉంటుంది కాబట్టి మనము 13 కేజీల పల్లీలు వేస్తే అప్రాక్సిమేట్గా 5 కేజీల ఆయిల్ అయితే వస్తుంది మనకి. సో అది పిల్లలందరినీ ఇంకా డిసిప్లిన్గా ఒక దగ్గర కూర్చోండి, మనం ఆయిల్ స్టార్ట్ చేస్తున్నాం. సో మన ఈశ్వర్ వచ్చేసాడు కాబట్టి వాడు పని చేస్తాడు, ఎలా పని చేస్తాడో చూడండి అని చెప్పి వాళ్ళకైతే చూపించాను. డిసిప్లిన్ ఇంపార్టెంట్. సో వాళ్ళందరికీ డిసిప్లిన్ చెప్తూ దాంతోపాటు మన సుభాష్ చంద్రబాస్ గారి యొక్క గొప్పదనము, మనకి ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరు, ట్రూ ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరు, ఇదంతా మన చరిత్ర మన గానుగ బోర్డు పైన రాసి ఉంటుంది. సో అదంతా చూపిస్తూ పిల్లలకైతే ఆడిపించాను. ఒక్కొక్కరిని ఒక్కొక్క బ్యాచ్ లాగా. సో 3 మెంబర్స్ని. సో పిల్లలు అడిగారనమాట, అన్న ఎద్దుకు బరుగవుతుందేమో అని. సో చూడండిరా, ఎద్దు అనేది 400 నుంచి 500 కేజీలు ఉంటుంది. దాని కెపాసిటీ 1 టన్ వరకు లాగగలుగుతుంది. మీరు అందరు కూర్చున్నా లాగగలుగుతుంది, కానీ అలసిపోతుంది తొందరగా. సో అందుకనే ముగ్గురిని కూర్చోబెడుతున్నాను చెప్పాను. పిల్లలు మహా అయితే 25-30 కేజీలు ఉంటారు కాబట్టి ముగ్గురైనా కూడా 100 కేజీలు. అంటే దాని కెపాసిటీలో జస్ట్ 10% మాత్రమే యూజ్ చేస్తున్నాం మనము. అండ్ ఈశ్వర్ కూడా బాగా పనిచేస్తాడు, హెవీ సైజులో ఉంటుంది కాబట్టి దానికి పెద్ద ఇబ్బంది ఏమవ్వదు. సో పిల్లలకి మనం చూపించాం, ప్రాసెస్ అంతా దగ్గరే ఉండి ఎంజాయ్ చేశారు. సో ఆ పిల్లలు ఫస్ట్ ఎక్కడానికి భయపడ్డారనమాట. దానిపైన ఎక్కంటారంటే తర్వాత మేము ఎక్కుతామంటే మేము ఎక్కుతామని కొట్లాడారనమాట. వీడియోలో చూపిస్తాను ఎలా కొట్లాడుతున్నారో చూడండి. అరే నేను ఎక్కుతా అంటే నేను ఎక్కుతా అని. చూడండి ఒకసారి. సో వీళ్ళు గొడవ చూసారు కదా, రచ్చ చేశారు. సో ఇంకా ముగ్గురిని అలా బ్యాచ్గా తిప్పామన్నమాట.
సో ఆల్మోస్ట్ అయిపోవడానికి దగ్గరకు వచ్చింది. మనం స్టార్ట్ చేసి ఒక 1 అవర్ 20 మినిట్స్ అయింది. మనకి అంతే 1 అవర్ 30 మినిట్స్లో ఒక షిఫ్ట్ అయితే అయిపోతుంది. జనరల్గా అయితే 2 అవర్స్ అంటారు, బట్ మనకు కొంచెం తొందరగానే అయిపోతుంది. మన ఈశ్వర్ బాగా పనిచేస్తాడనమాట సతాయించకుండా. సో మనము 13 కేజీల పల్లెలు అయితే వేసాం కదా, 13 కేజీలకు గాను మనకు 5 లీటర్ల నూనె వచ్చింది. పిల్లలు చూసారు అది కూడా. సో నూనె చూసి ఎంత చిక్క ఉంది ఏందని అని చెప్పేసి షాక్ కూడా అయ్యారు. సో ఇంకా దాని తర్వాత మనము 5 లేయర్లకి అయితే వెళ్ళిపోయాము. సో 5 లేయర్లో మనం ఏమేమి ఉన్నాయి, ఏమేమి పనులు ఉన్నాయి, ఎలా చేసాము అంతా చూపిస్తున్నాము. కెమికల్స్ గురించి పెద్ద ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఎందుకంటే చిన్న పిల్లలు వీళ్ళకి కెమికల్ అంటే కూడా అంతకు పెద్దగా తెలియదు. సో పెద్ద పిల్లలు లాస్ట్ టైం వచ్చినప్పుడు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. వాళ్ళకి అర్థం కూడా అయింది, అండ్ రిటర్న్లో మనకి ఎక్స్ప్లెయిన్ కూడా చేశారు. ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను. సో ఈ దాంట్లో ఏంటి అంటే జస్ట్ ఈ చెట్లని, ఆ పండ్లు ఎలా ఉన్నాయి, మొక్కలు ఎలా ఉన్నాయి, ఎలా నాటాము, మంచిగా వెళ్ళండి చూడండి రా ఒకసారి పనులని అంటే మంచిగా లైన్ కట్టేసి డిసిప్లిన్గా వెళ్ళి పొలం అంతా తిరిగారు. ఆ బెడ్లు ఎక్కొద్దని చెప్పామన్నమాట. సో బెడ్లు ఎక్కితే బెడ్లు డ్యామేజ్ అవుతాయి కాబట్టి కాలువలో నడవాలరా అంటే పర్ఫెక్ట్గానే నడిచారు. అక్కడక్కడ చూశారు కదా, ఆడ తొక్కగానే మళ్ళీ చెప్పగానే దిగాడనమాట. సో పిల్లలకి మనం ఏం నేర్పిస్తే అదే నేర్చుకుంటారు. పిల్లలకి మనం ఏం నేర్పిస్తున్నామో చాలా జాగ్రత్తగా నేర్పించాలి. మనం మంచి లైఫ్ స్టైల్ని మనం అలవాటు చేస్తే వాళ్ళు కూడా అదే మంచి లైఫ్ స్టైల్ అలవాటు చేసుకుంటారు. సో చిన్నప్పటి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట వాళ్ళ చైల్డ్హుడ్ అనేది. సో వాళ్ళు అరటిగలు ఎలా ఉంటుందో చూపించాను. సో చూస్తున్నారు బాగుందని చెప్పేసి. సో ఇదంతా పిల్లలకి మనం ఫుడ్ ఎక్కడ గ్రో చేసుకుంటాం, ఎలా గ్రో చేస్తాము, ఏంటి అనే విషయాలు తెలిస్తే వాళ్ళకి ఒక లైఫ్ స్కిల్ నేర్చుకున్నట్టే. సో మళ్ళీ కొత్తగా మట్టి వాసన తెలియదు, ఏం తెలియదు అంటే ఇబ్బంది అయిపోతుంది. సో పిల్లలందరికీ ఇవన్నీ ఖచ్చితంగా నేర్పించాలి. దాని తర్వాత ఇంకా పిల్లలకైతే మనము ఒక్కొక్కరికి పుప్పాయి ఇచ్చాము. సో ఎవరు పుప్పాయిలను వాళ్ళని తెంపుకోమన్నాము. వాళ్ళకి అర్థమవుతుంది, ఆ హ్యాపీనెస్ని ఫీల్ అవ్వగలుగుతారు. అలా హార్వెస్ట్ చేస్తుంటే వాళ్ళకి అదొక హ్యాపీనెస్. మనమైనా చిన్నప్పుడు కూడా ఏదైనా పళ్ళు తెంపుకోవాలంటే బాగా ఉత్సాహంగా ఉండేవాళ్ళం. ఇప్పుడు పిల్లలకి అసలు దూరంగా సిటీలో ఎక్కడో పెట్టేసి వాళ్ళకి ఇలాంటిది ఏం తెలియకుండా ఉంటే అసలు ఏం అర్థం కాదు కదా. సో పిల్లల్ని ఇలా వీకెండ్స్లో అయినా తీసుకెళ్ళి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. ఒక ఇంపార్టెంట్ విషయం, ఫార్మింగ్ చేస్తూ వీడియోస్ చేయడం అనేది చాలా కష్టం. సో ఈ కష్టానికి ఒక లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి మీ ఫ్యామిలీతో. థ్యాంక్ యూ.